హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్‌బీబీ వ్లాగ్స్‌లో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న ఆఫ్టర్‌నూన్ వచ్చేసి మాకు పైన రూమ్ అయితే వేస్తున్నాం అని చెప్పాం కదా! దానికి సంబంధించి రేకులైతే వచ్చినియి. ఇంకా మా వారైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత రేకులైతే ఒక్కొక్కటి ఇట్లా తాడు కట్టేసేసి పైకైతే లాగుతున్నారు. టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇంకా 7కి అయితే వచ్చిన తర్వాత ఈ పని అయితే పెట్టుకున్నామండి ఇద్దరం కలిసేసి. ఇంకా కింద బజార్ మీద అలా వదిలేసామంటే అవి నమ్మకం ఉండదు కదండి, రేకులు కదా. ఇంక అందుకని చెప్పేసి ఇక నైట్ వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్కి అయితే ఇలా తాడు కట్టేసి పైకైతే తీసుకొచ్చాము. ఇంకా రేకులు అయితే ఇలా అయితే ఉన్నాయండి. ఈ ఇట్లా పెంకు మోడల్లో తీసుకున్నాము రేకులైతే పైన రూమ్కి. ఇవైతే బిగించాలండి. ఇంకా ఇదిగోండి అక్కడ కాలువ పక్కన ఉన్నాయి కదా, అక్కడ పెట్టారనమాట ఆటోలో తెచ్చిన వాళ్ళు. ఇంకా ఈవినింగ్ అయితే ఈయన వచ్చిన తర్వాత ఇంకా తాడు కట్టేసేసి పైకి అయితే లాగుతున్నారు. ఇక ఇద్దరం కలిసేసి ఈ పని అయితే చేసాము. తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసి వంట రూమ్లో వచ్చేసి గిన్నెలు అయితే ఉన్నాయండి. భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే కడిగేశాను. ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత నెక్స్ట్ డేకి ఇంకా టిఫిన్ అయితే కావాలి కదండి. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ కింద నేను మసాలా వడకైతే పప్పులు అయితే పోసాయండి. ఇలా పచ్చిశనగపప్పు బొబ్బర్లు పోసాను, పెసరపప్పు పోసాను. ఇంకా అదే కొలతతో ఇంకా నేను మినపప్పు అయితే తీసుకున్నాను అండి. ఈ 4 కలిపేసి ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకొని 4 సమానంగా కొలతలతో తీసుకున్నానండి. ఇట్లా 1-2 సార్లు అయితే నేను శుభ్రంగా కడిగేసుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఇక నైట్ అయితే ఇలా నానపెట్టుకున్నానండి. మార్నింగ్ అయితే ఇట్లా అయితే ఉంది. పండు అయితే లేసాడు. ఇక నైట్ వచ్చేసి పొయ్యి గట్టు అది తుడవలేదండి. ఇంకా స్టవ్ అది తుడవలేదు. ఇంకా ఈ రైస్ కుక్కర్ వచ్చేసి రైస్ అయితే వండుకుంటున్నాం కదా, ఇట్లా కొంచెం దుమ్మది పడిపోయినట్టుగా అట్లా అనిపించింది. ఇంక ఎప్పటికప్పుడు తుడుద్దాం అనుకుంటూ ఇంకా అట్లానే అయిపోయింది. ఇంకా రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి కరెంట్ బోర్డు అండి, స్విచ్ బోర్డులు కూడా కొంచెం మురికి పట్టినట్టు అనిపించినాయి. వంటగది కదా, కొంచెం ఆయిల్ పట్టేసేసి కొంచెం దుమ్ము కిటికీలోంచి అలా పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ కరెంట్ బోర్డులు కూడా ఇట్లా క్లీన్ చేసుకున్నా అండి పనిలో పనిగా. ఇంకా నైట్ పూట నేను పొయ్యి అది స్టవ్ అది క్లీన్ చేసుకుంటా. ఇంకా నాకైతే బద్ధకం వచ్చేసేసి నైట్ అయితే క్లీన్ చేయలేదు. ఇంకా గిన్నెలు తవ్విన సబ్బు కూడా ఇంకా అలా కడగలేదండి, ఇంకా అలా వదిలేసాను అనమాట. మళ్ళీ రెండవ రోజు ఇంక నేను స్టవ్ మీద వంట చేయాలంటే స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి, పొయ్యి గట్టు కూడా క్లీన్ చేసుకుంటేనే నేను వంట అయితే చేయగలను. నాకు ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇక నైట్ చేయకపోతే ఎప్పుడన్నా నేను చేయను. ఇంకా రోజు వచ్చేసి వెలక్కాయలు అయితే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం. మొన్న బందర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి మా వారు వెలక్కాయలు. ఇంకా చిక్కుడుకాయలు ఇంకా వంకాయలు అయితే వండుదామని చెప్పేసి తీసి పెట్టాను. కూరగాయలు చిక్కుడుకాయలు పెమ్మి పెట్టారండి కుక్కర్లో. అయితే వెలక్కాయలు అయితే చక్కగా పండిపోయి బాగున్నాయండి. ఎలక్కాయ అనేది ఎలా చూడాలి పండింది పండలేదని, మనకి బోల్ సౌండ్ వచ్చిందండి. ఒక ఎలక్కాయకి ఇంకొక కాయ వేసి కొట్టామంటే కొంచెం బోల్గా సౌండ్ వచ్చింది. ఇంకా ఆ కాయ అయితే పండినట్టుగా గుర్తు అనమాట. చాలా బాగా పండిందండి. పచ్చడి కూడా సూపర్ టేస్ట్గా అయితే వస్తుంది. ఇలా స్పూన్తో నేను లోపల గుజ్జంతా తీసేసుకుంటున్నాను అనమాట. వెలగపండు అనేది వినాయక చవితికి వస్తాయండి. ఇంకా మాకు ఇప్పుడు కూడా దొరికినాయి. ఇక అందుకని చెప్పేసి వెలకాయ పచ్చడి అంటే ఇష్టంగా తింటామండి. ఇక అందుకని చెప్పేసి తీసుకొచ్చారు. వెలకాయ పచ్చడి నేను ఏ విధంగా చేస్తాననేది చూద్దామండి. నేనైతే ముందుగా ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులు అండి, మెంతులు కూడా వేసుకోవాలి. వెలకాయ అనేది కొంచెం పులుపుదనం ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం మెంతులు వేసుకుంటే బాగుంటుంది చట్నీ అనేది. ఇట్లా పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒకటే వేయకూడదండి, పచ్చిమిరపకాయలతో పాటు వెండిమిరపకాయ కూడా వేసేసేసి మనకు సరిపడా కారానికి తగ్గట్టుగా వేసుకొని వేపుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2 నిమిషాల ముందు ఇంకా వెలగపండు గుజ్జు అయితే తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. రైస్ అయితే పెట్టేసాయండి, బాక్స్లో అయితే కట్టాలి కదా. ఇంకా ఇదిగోండి నైట్ అయితే నానపెట్టా కదా పప్పులు అనేది, ఇంకా రోట్లో అయితే దంచుకోవాలండి. ఈ చిన్న రోల్ అయితే మాకు బాగా ఉపయోగపడుతుంది అల్లం వెల్లుల్లిపై దంచుకోవటానికి. ఇంకా శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం స్వీట్ కార్న్ అయితే ఉందండి. ఈ స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే వడ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. పండు అయితే స్వీట్ కానీ అస్సలు తినడండి, అసలు కానే తిండు. ఇంకేదో రకంగా పెట్టాలి కదా పిల్లలకి అనేది, హెల్త్కి అయితే మంచిదని చెప్పేసి ఇక్కడ వచ్చేసి వెలగపండు పచ్చడి మిక్సీలో అయితే చేస్తున్నా అండి. నూరితే ఇంకా బాగుంటుంది, కానీ రోల్ అయితే పెద్ద రోల్ కావాలి. ఇంక నాకైతే ఓపిక లేదు, ఇంక అందుకని చెప్పేసి మిక్సీలో అయితే వేస్తున్నాను. పెరుగు అయితే వేసుకున్నామంటే వెలగపండు పచ్చడికి చాలా బాగుంటుంది. ఇక
ఇక మసాలా వాటికి పప్పు అయితే నానబెట్టుకున్నాం కదా, మిక్సీ అయితే వేసుకున్నాను అండి. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్న తర్వాత ఇంకా సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. నేను మసాలా వడ అనేది ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర పుదీనా వేసాయండి. పుదీనా తర్వాత ఇంకా నేను తరిగి పెట్టుకున్న అంటే తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసుకుంటున్నా అండి. మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకా కొంత పప్పు అయితే నేను పక్కన గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాను. ఇంకా ఆ పప్పు కూడా వేసుకున్నా అండి. మనకి అక్కడక్కడ పలుకులుగా తగిలితే బాగుంటుంది. ఇంకా మసాలా వేసుకున్నా అండి. కొంచెం మసాలా వడ కదండి, కొంచెం మసాలా అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నూరి పెట్టుకున్నది వేసుకున్నాను. ఇంకా ఈ మొత్తం కూడా మనకి మిక్సీ వేసి పెట్టుకున్న పిండికి అయితే పట్టేటట్టుగా మనం మొత్తం కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసే వరకు కూడా మనం చేత్తో ఇలాగా కలుపుకోవాలి. నేనైతే ఇదే విధంగా మసాలా వడ అయితే చేసుకుంటా అండి. చాలా బాగుంటుంది. మనకి సైడ్ డిష్గా ఏం అవసరం లేదు, ఉట్టిగా తినేసేయచ్చు. కానీ నేను ఈరోజైతే వెల్లక్కాయ పచ్చడి అయితే చేసే కదండి. ఇంకా మసాలా వడకైతే పిండి అయితే ఇలా ఉండాలి, మరీ పలచగా అవ్వకూడదండి, కొంచెం గట్టిగా అయితే రుబ్బుకోవాలన్నమాట. మనం ఇవన్నీ కలిపినా కానీ మనకి అట్లా ఉండాలి బ్యాటర్ అనేది. ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నా అండి. వంకాయ చిక్కుడుకాయ కర్రీ అయితే రెండింటి కాంబినేషన్లో సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వండి చూడండి, చాలా బాగుంటుంది. వంకాయ చిక్కుడుకాయ రెండు కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా 2 టమాటాలు ఉంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటా వేయట్లేదు కానీ ఇంకా వంకాయ చిక్కుడుకాయ మాత్రమే వండుతున్నాను. వంకాయలు అయితే ముక్కలా కట్ చేసుకొని తాలింపులుగా వేసుకున్నా కదండి. తాలింపులో పసుపు ఉప్పు వేసేసి కలిపేసి మూత అయితే పెట్టుకోవాలి, మగ్గుతుంది. ఈ లోపైతే వడ అయితే వేసుకున్నాం, మసాలా వడ. మేమైతే మసాలా వడ అంటామండి. మీ ఊర్లో అంటే ప్రాంతాన్ని బట్టి కూడా పేరైతే మారుతూ ఉంటుంది కదా, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మసాలా వడ అంటాము, మసాలా గారి అని కూడా అంటాము. ఇంకా గారికి అయితే బెజ్జం పెడతామండి, దీనికైతే అవసరం లేదనమాట. ఇలా వేసుకోవటమేను మంచి టేస్ట్గా అయితే ఉంటాయండి ఇలా అయితే వేసామంటే. ఇంకా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వచ్చేసి కొంచెం టైం పట్టిద్ది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి లోపల నుంచి కూడా చక్కగా ఫ్రై అయ్యిద్ది వడ అనేది. ఇంకా ఒకసారి మూత తీసేసి వంకాయలు అయితే మగ్గినీలే చూద్దాము. కొంచెం అయితే మగ్గినాయండి, ఇంకా కొంచెం మగ్గాలి మనం చిక్కుడుకాయలు వేయటాకైతే. ఇంకా చూడండి వడ అయితే ఇలా మంచి కలర్తో అయితే కాలింది కదా, ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా బాగుంటాయండి. ఇట్లా మనం కాన్ కూడా వేసాం కాబట్టి బాగుంటుంది. వంకాయ అయితే కొంచెం మగ్గిన తర్వాత కారం వేసేసుకొని చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, పెద్ద వెరైటీ ఏం కాదు ఈ వంకాయ చిక్కుడుకాయ కర్రీ అయితే. కారం వేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కట్టేసుకోవటమే అండి స్టవ్, అంతే. చాలా బాగుంటుంది. వేసుకుంటే కొంచెం మసాలా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇంకొంది ఆయిల్ అయితే వచ్చింది కదా బయటికి, కర్రీ అయితే అయిపోయింది. ఇట్లా ఆయిల్ వచ్చే వరకు మనకి ఉడికించుకున్నామంటే. ఇక పండు అయితే పంపించి వచ్చేసారండి స్కూల్కి వాళ్ళ డాడీ అయితే. ఇంకా ఆయన టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆయన కూడా పెట్టేశాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి మసాలా వడ ఇంకా వెలగపండు పచ్చడి అండి. చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే, సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఇక నేను కూడా ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాను. మార్నింగ్ ఇక 9కి అయితే పండు వెళ్ళిపోతాడు. ఇంకా 9:30 అట్లా అవుతుంది నేను టిఫిన్ చేసేపాటికి. పండు అయితే వాళ్ళ స్కూల్లో పిల్లలకు కూడా పెట్టించుకొని తీసుకెళ్తాడండి. నిన్న వెజిటేబుల్ బిర్యానీ చేస్తే వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి కూడా బాక్స్ తెమ్మన్నారు. ఇక నేను కూడా టిఫిన్ చేసిన తర్వాత మిషన్ దగ్గరికి కొన్ని దారాలు అయితే కావాలండి. ఇంకా బ్లౌజులకి లైనింగ్లు అవి కావాలి. ఇక్కడ షాప్కి అయితే వచ్చాను లైనింగ్స్కి ఇంకా దారాల కోసం. కానీ మ్యాచింగ్లు చూడాలంటే చాలా కష్టం అండి. దారపు రీల్స్ మ్యాచింగ్లు కానీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటేనే వేయాలి కదా. ఇంకా అవైతే మ్యాచింగ్లు చూస్తూ ఉన్నాం మరి సరిపోతుందో లేదో అని. ఇంక ఇక్కడైతే టైం పట్టేస్తుందండి ఈ మ్యాచింగ్లకి. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.